తర్వాత వచ్చరికి మనకి లక్షద్వీపులు, అండమాన్, నికోబార్ చెప్పుకునే ముందు డయ్యూ డామన్ గురించి చెప్పేసుకొని మాట వెళ్ళిపోదాం. డయ్యూ డామన్ వస్తా ఉన్నప్పుడు మనకి గుజరాత్ రాష్ట్రంలో మనకి ఇట్లా ఈ షేప్ కనిపిస్తుంది కదా, ఈ షేప్ ఆ షేపులో డయ్యూ ఉంటుంది. కాంబాట్ ప్రాంతంలో ఇటుపక్క మహారాష్ట్రకి వెళ్ళి వస్తా ఉన్నప్పుడు అక్కడ డామన్ ఉంటుంది. డయ్యూ డామన్ అంటారు. పక్క గుజరాత్ మహారాష్ట్ర రాష్ట్రాలు తీసుకుంటా ఉన్నప్పుడు గుజరాత్ సరిహద్దుల్లో దాద్రా ఉంటుంది. తర్వాత వచ్చరికి గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దుల్లో నగర్ హవేలీ ఉంటుంది. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఇంతకుముందు మనము మనకి పుదుచ్చేరి ఎలాగా 3 రాష్ట్రాలు 4 ప్రాంతాలు ఎలా చెప్పుకున్నామో, దాద్రా నగర్ హవేలీ కూడా 4 ప్రాంతాలు 2 రాష్ట్రాలు. గుజరాత్లో ఏమో డయ్యూ, గుజరాత్ ఇటుపక్క కాంబేట్ ప్రాంతంలో అంటే మహారాష్ట్ర వైపు వస్తా ఉన్నప్పుడు డామను, దాద్రా అనేది గుజరాత్, నగర్ హవేలీ అనేది 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. అయితే ఏం జరిగింది సార్ అంటే ఒకప్పుడు 2 కేంద్రపాలిత ప్రాంతాలు. డయ్యూ డామన్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం, దాద్రా నగర్ హవేలీ అనేది మరొక కేంద్రపాలిత ప్రాంతం. అయితే 2020లో ఏం చేశారు సార్ అంటే జనవరి నెలలో మనకి ఈ రెండింటిని ఏం చేశారంటే మనకి క్లబ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. యూనిఫికేషన్ చేశారు. యూనిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే జియోగ్రాఫికల్ యూనిఫికేషన్ కాదు, అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా సౌలభ్యం కొరకు డయ్యూ, డామన్, దాద్రా నగర్ హవేలీని కలిపి 2 కేంద్రపాలిత ప్రాంతాల్ని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా పిలుస్తున్నారు. ఇదొక మోడిఫికేషన్స్. దీనికన్నా ముందు మనకి 2019కి వెళ్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే 2019లో సెకండ్ టైం ఎప్పుడు బీజేపీ గవర్నమెంట్ గెలిచిందో, గెలిచిన ఇమ్మీడియట్‌గా ఏం చేశారు సార్ అంటే ఆగస్ట్ నెలలో ఆర్టికల్ 370 అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంటది. ఈ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఇచ్చారు. అంటే ఏమిచ్చారు సార్? ప్రత్యేక పౌరసత్వం, ప్రత్యేక రాజ్యాంగము, ప్రత్యేక జెండాలు, ప్రత్యేక శాసనసభ యొక్క కాల పరిమితి 6 సంవత్సరాలు, ఇలా చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలు ఇచ్చారు. అంటే బిల్లులు ఆమోదించే విషయంలో ఏదైతే మనకి కమ్యూనికేషన్, డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ కాకుండా ఏదైనా బిల్లు చేస్తే ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నటువంటి అసెంబ్లీ దాన్ని ఆమోదించాలి. ఇలాగా ప్రత్యేక సదుపాయాలు ఇచ్చారు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారు సార్ అంటే ప్రత్యేక సదుపాయాలు తీసేసి రాష్ట్ర హోదాను తీసేశారు. ఎందుకంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిజానికి అబ్బైపోయింది కాబట్టి. ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2019 జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఏపీకి ఎలాగా రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉండదో అట్లాగా 2019లో రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం దాన్ని చేశారు. పైన లడాక్ ఉంటుంది, కింద జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. ఈ రెండింటి యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే జమ్మూ కాశ్మీర్‌కి లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేటస్ ఉంటుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేటస్ అంటే అర్థం ఏంటి సార్ అంటే అక్కడ ఎలక్షన్లు జరుగుతాయి. అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యేలలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు. లైక్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ స్టేట్. సో మనకి లడాఖ్‌లో మనకి అలాంటి పొలిటికల్ స్టేటస్ లేదు. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేటస్ లేదు.